ముందుగా కొన్ని చికెన్ పీసెస్ని అయితే రైస్తో పాటే ఉడకనిచ్చాను కదా, కొన్ని పీసెస్ని అయితే చికెన్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకుని వేసుకున్నాను అనమాట రైస్లో. చూసారు కదా, అరబీ ఫుడ్ అయితే చికెన్ మజ్బూస్ రైస్. ఈ రెసిపీని చాలా రకాలుగా చేస్తారు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా. రైస్ అయితే ఫినిష్ అయిపోయింది కాబట్టి సో ఇలా ఈ రైస్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. అరబిక్ ఫుడ్ అనమాట ఇది, చికెన్ మజ్బూస్ రైస్. ఇలా కొన్ని పీసెస్ని ఫ్రై చేశాను, కొన్ని ఫ్రై చేయలేదు చికెన్ పీసెస్. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదే రెసిపీ ఇంకొక స్టైల్లో కూడా చేసి చూపించాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. కావలసిన ఐటమ్స్: రైసు, చికెన్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, టమాటో, కొత్తిమీర, ఆల్ గరం మసాలా అండ్ సాల్టు, బిర్యానీ సరుకులు, ఆయిల్, టమాటో పేస్ట్. చికెన్ మజ్బూస్ రెసిపీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా చూపించిన బిర్యానీ సరుకులన్నీ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ మిక్స్ చేసిన తర్వాత కొన్ని నిమిషాలు అయితే ఇలా ఉడకనిస్తున్నాను. కొన్ని నిమిషాల తర్వాత అయితే ముందుగా చూపించిన మసాలా ఐటమ్స్ అండ్ సాల్ట్ కూడా వేసేసాను చికెన్లో. మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం చికెన్కి పట్టేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన టమాటో అండ్ కొత్తిమీర, క్యాప్సికమ్, ఆలు ఇవి కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసిన వాటిని కొన్ని నిమిషాలు ఉడకనిస్తున్నాను. ఇలా మరికొన్ని నిమిషాల తర్వాత కొంచెం టమాటా పేస్ట్ కూడా యాడ్ చేశాను. టమాటా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఉడకనిస్తున్నా. మసాలా అండ్ చికెన్ అన్నీ కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఒకసారి అయితే కలిపేసుకుని వీటిలోకి వాటర్ అనేది యాడ్ చేశాను. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి చికెన్ మజ్బూస్ రైస్ అనమాట. సో చూసారు కదా, చికెన్ ఉడికేంత వరకు కూడా ఇలా మూత పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడైతే 14 మినిట్స్ తర్వాత అయితే చికెన్ అయితే ఉడికిందా లేదా అని చెప్పేసి చెక్ చేశాను అనమాట. చికెన్ అయితే ఉడికిపోయింది. చికెన్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలా చికెన్ తీసేసుకున్న తర్వాత ఆ వాటర్లోకి కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసాను. రైస్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఆలు అండ్ క్యాప్సికమ్ రైస్ ఇవి ఉడుకుతూ ఉంటుంది. కొన్ని చికెన్ పీసెస్ని అయితే కనుక ఇలా రైస్లో అయితే ఉడకనిస్తున్నాను అనమాట. సో రైస్ ఉడుకుతూ ఉంటుంది కాబట్టి మూత పెట్టేసా. ఇలా రైస్ని అయితే ఒక్కసారి అయితే కలుపుకుంటాను. రైస్ కొంచెం ఉడికింది, కాకపోతే ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి కొంచెం అయితే మగ్గనిస్తున్నాను రైస్ని. ఈ రైస్ మగ్గేంతలోపు పక్కనే ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి తీసి పెట్టిన చికెన్ అయితే కనుక ఫ్రై చేస్తున్నా. ఇలా చికెన్ ఫ్రై అవుతుండగా రైస్ని అయితే ఒకసారి కలిపేసుకున్నా. సో రైస్ అయితే మనకి వాటర్ అంతా ఇంకిపోయి రైస్ రెడీ అయిపోయింది కాబట్టి ముందుగా ఫ్రై చేసుకుంటున్నా. ఈ చికెన్ని తీసేసి రైస్లో వేసేసుకుంటున్నా. ముందుగా కొన్ని చికెన్ పీసెస్ని అయితే రైస్తో పాటే ఉడకనిచ్చాను కదా, కొన్ని పీసెస్ని అయితే చికెన్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకుని వేసుకున్నాను అనమాట రైస్లో. చూసారు కదా, అరబీ ఫుడ్ అయితే చికెన్ మజ్బూస్ రైస్. ఈ రెసిపీని చాలా రకాలుగా చేస్తారు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా. రైస్ అయితే ఫినిష్ అయిపోయింది కాబట్టి సో ఇలా ఈ రైస్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. అరబిక్ ఫుడ్ అనమాట ఇది, చికెన్ మజ్బూస్ రైస్. ఇలా కొన్ని పీసెస్ని ఫ్రై చేశాను, కొన్ని ఫ్రై చేయలేదు చికెన్ పీసెస్. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదే రెసిపీ ఇంకొక స్టైల్లో కూడా చేసి చూపించాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి.